ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రైస్తవులను గొర్రెలు అని అనవచ్చా? ఈరోజు చాలా యూట్యూబ్ ఛానల్స్లో క్రైస్తవులను గొర్రెలని వెటకారంగా మాట్లాడుటను మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10:14 నేను గొర్రెలకు మంచి కాపరిని అంటూ మన ప్రభు అయిన యేసు తనను తాను గొర్రెల కాపరిగా పోల్చుకున్నాడు. అలాగే ఇశ్రాయేలీయులను యెహోవా దేవుడు గొర్రెలని పిలిచాడు. యెహెజ్కేలు గ్రంథం 34:31 నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు గొర్రెలుగా పిలువబడ్డారు. మన ప్రభువైన యేసు తనను వెంబడించిన క్రైస్తవులను గొర్రెలుగా పిలిచాడు. ఇలా పిలుచుట మనలను కించపరుచుటయా? ఏవైనా పులులతోనూ సింహములతోనూ ఆయన మనలను పోల్చి ఉంటే ఎంతో బాగుండును కదా. ఈరోజు అనేక మంది తమను తాము పులులుగా సింహములుగా పోల్చుకుంటూ ఉన్నారు. మరి ఎందుకు దేవుడు మనలను గొర్రెలతో పోల్చాడు? దీనిని గురించి నేను ఆలోచన చేసినప్పుడు మనము అనుసరించదగిన ఆధ్యాత్మిక లక్షణాలు ఎన్నో గొర్రెలలో ఉండుట నేను చూచాను. ఇవి కొన్ని మనకు సింపుల్గా ఉండొచ్చు, కానీ అవి మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అవసరం. దేవుడు మనలను గొర్రెలతో పోల్చుట ఆధ్యాత్మికంగా మనము ఉండవలసిన విధానాన్ని తెలియచేయుట కొరకై దేవుడు మనలను గొర్రెలతో పోల్చాడు. ఆ మాటకొస్తే మనము ఆధ్యాత్మికంగా గొర్రెల వలె ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సరే, ఇప్పుడు దేవుడు మనలను గొర్రెలతో ఎందుకు పోల్చాడో మొదటి కారణాన్ని చూద్దాం. మొదటిగా, గొర్రె పరిశుద్ధమైన జంతువు. మనము పరిశుద్ధముగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఈ భూజంతువులలో గొర్రెలను మనము చూచినప్పుడు ఒక పంది వలె అశుద్ధమైన దానిని గొర్రె తినలేదు. లేవియ కాండము 11 దేవుడు పరిశుద్ధ జంతువులను గురించి, పరిశుద్ధ పక్షులను గురించి చెప్పాడు. ఈ పరిశుద్ధ జంతువులు తమ కాళ్లకు తమ నోటికి 2 లక్షణాలు కలిగి ఉండాలి అని దేవుడు అక్కడ సూచించాడు. ద్వితీయోపదేశకాండము 14:6 చూడండి. జంతువులలో 2 డెక్కలు గలదై నెమరు వేయు జంతువును తినవచ్చును. గొర్రె యొక్క పాదము డెక్కలు చీలి ఉంటది. ఆధ్యాత్మికంగా ఈ విషయాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలంటే, మనము లోకమునకు వేరుగా జీవించాలి. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అని బైబిల్ మనకు హెచ్చరిక చేస్తోంది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు తరువాత పేతురు చేసిన తొలి ప్రసంగములో మీరు మూర్ఖులగి తరము వారికి వేరై రక్షణ పొందండి అంటూ సూచించాడు. కనుక దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించుట అనేది డెక్కలు చీలి ఉండుటను తెలియచేస్తుంది. ఈరోజు అనేక మంది దుష్టుల ఆలోచన చెప్పున నడుచుకుంటూ వారితో కలిసిపోయి వారి జీవితాలను, వారి ఆలోచనలను పాడు చేసుకుంటున్నారు. గనుక గొర్రె యొక్క పాదము వలె దేవుని బిడ్డలు లోకమునకు, పాపమునకు వేరుగా జీవించాలి. పవిత్రతకు సంబంధించిన 2వ లక్షణము గొర్రెలో ఉన్నది. అది నెమరు వేయుట. గొర్రెల కాపరి గొర్రెలన్నిటినీ మేతగల స్థలానికి తీసుకువెళ్ళినప్పుడు గబగబా ఆహారాన్ని మింగివేస్తుంది. సాయంకాలం అయినప్పుడు ఆ గొర్రెలన్నిటినీ దొడ్లలోనికి తీసుకువచ్చిన తరువాత ఆ గొర్రె తాను తినిన ఆహారాన్ని మరలా నోటిలోనికి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉంది. తద్వారా తాను తినిన ఆహారమును జీర్ణం చేసుకుంటుంది. ప్రియులారా, ఇది ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యాన్ని విని దానిని నెమరు వేయుట లేక ధ్యానించుటను తెలియచేస్తోంది. అంటే దేవుని బిడ్డలు దేవుని వాక్యమును విని దానిని ధ్యానించాలి. అప్పుడే వారు దేవుని కొరకు బలముగా ఉండగలరు. కీర్తనల గ్రంథములో దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పబడింది. కనుక నెమరు వేసే జంతువుగా ఉన్న ఈ గొర్రె పరిశుద్ధమైనది. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ వీక్షకులందరూ ఈ రోజు నుండి దేవుని కొరకు ప్రత్యేకముగాను దేవుని వాక్యాన్ని విని ధ్యానించేవారుగాను ఉండండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మేమందరము గొర్రెవలే పరిశుద్ధముగా జీవించుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.